VFM న్యూస్ కి స్వాగతం. ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిలిపివేయాలని అనంతపురం జిల్లా కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ రంగారెడ్డి శంకు వేణుగోపాల ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అక్రమ డిస్కౌంట్తో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టుతున్నారని, రోగుల ఆరోగ్యమే మా లక్ష్యమన్నారు. నకిలీ మందుల అమ్మకానికి నివారించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో 24 గంటలు మెడికల్ షాపులను పూర్తిగా మందు నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మెడికల్ షాప్ యాజమాన్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతపురం డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఏఓసిడి మెంబరు, ఈ రోజు మన ప్రజల కోసము మా యొక్క ధర్మం నిర్వర్తించేందుకు ఆల్ ఇండియాలో ఏఐఓసిడి పిలుపు మేరకు 12,50,000 మంది కెమిస్ట్ సోదరులు మన ప్రజల కోసం అయితేనేమి, మన పేషెంట్ల కోసం అయితేనేమి, ప్రజల ఆరోగ్యం కొరకు కొన్ని నిబంధనలు నియమిస్తూ మన సిస్టమ్ ఎట్లుందంటే, మన ఒక మెడికల్ పుట్టినప్పటి నుండి కంపెనీ, సిఎండ్ఎఫ్, స్టాకిస్ట్, రీటైల్, కన్జ్యూమర్ ఒక అంచెలుగా సిస్టమ్ ఉన్నప్పుడు ఎలాంటి స్పూరెక్స్ కానీ ప్రజలకు ఇబ్బందికరమైన మత్తు టాబ్లెట్స్ కానీ అవన్నీ విచ్చలవిడిగా దొరకకుండా ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళేది. కానీ ఇప్పుడు మనకు కరోనా వచ్చినప్పటి నుండి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఒక సులభతరంగా ఎవరు ఏమీ లేని వాళ్ళకి ఇంటి దగ్గరికి మందులు చేరాలనే ఉద్దేశంతో ఒక చట్టం చేసింది, 220 అనే చట్టం. ఆ చట్టం వలన ఈ రోజు మనకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. డైరెక్ట్ గా కొరియర్ వాళ్ళకి ఏమీ తెలియదు. శివశేఖర్ అంటే శివసాయి, అట్లా వాళ్ళు తేడాలుగా కొరియర్ సప్లై చేస్తారు. ఒక మందు ఇచ్చింది ఒక ప్రిస్క్రిప్షన్ ప్రకారం లేకోకుండా మన సిస్టమ్ ను దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ కు మన యొక్క ఆల్ ఇండియా అయితేనేమి, ఏపీసీడీ అయితేనేమి, అనంతపురం అందరూ గవర్నమెంట్ కి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా కొద్దిగా మన యొక్క బాధలైతేనేమి, మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ప్రతి ఒక్కళ్ళు మన వంతున పబ్లిక్ కి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క బంద్ పాటించడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో. ఈ ముఖ్య 3 కారణాలు మనకి: ఆన్లైన్ మందులు వ్యాపారము, ఈ ట్రాన్సాక్షన్ ఆపేయాలి, ఆన్లైన్ లో మందులు డెలివరీ కాకూడదు. దానికి వలన దుష్పరిణామాలు జరుగుతాయి. ఏమంటే ఆన్లైన్ వలన ప్రిస్క్రిప్షన్ ఉండదు, ఎవరికి ఏం మందులు ఇస్తారో ఉండరు. వాళ్లకు మనం ఏదైతే అమ్మకూడని మందులను నిషేధించినామో అవి కొరియర్ ద్వారా, ఆన్లైన్ ద్వారా విచ్చలవిడిగా పేషెంట్ కు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ రోజైతే ఇంతకుముందు ఒక డ్రగ్ కంట్రోలర్ ఆఫీసర్లే ఉండేవాళ్ళు. ఇప్పుడు లీగల్, మన గవర్నమెంట్ లీగల్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ ఒకటి, 3 వింగులుగా పోలీసు డిపార్ట్మెంట్ మన కోసం కష్టపడుతోంది. ఎందుకంటే విచ్చలవిడిగా మత్తు ఎన్ఆర్ఎక్స్ దొరుకుతున్న ఉద్దేశంతో మన గవర్నమెంట్ కష్టపడి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ చూసినా పేపర్లు అదే, మత్తు టాబ్లెట్స్ విచ్చలవిడిగా తిరిగి యువత దెబ్బతింటుంది. ఒక యువత, నా ఇంట్లో నా తమ్ముడైనా సరే, నా కొడుకైనా సరే, నా కూతురైనా సరే, మన మెడికల్ స్టోర్ లో అమ్మిన వ్యాపారస్తులు మన కుటుంబ సభ్యులుగా పేషెంట్ను భావించి మంచి మందులు ఇస్తారు. ఎందుకంటే ఒక యాక్షన్ ఏ రోజు డ్రగ్ లైసెన్స్ తీసుకునే రోజు కొన్ని నియమాలతో మనము మన ఏజెన్సీ లైసెన్స్ తీసుకొని రీటైల్ అమ్ముతాం. అదే ఈ ఆన్లైన్ వాళ్ళకి ఆ నియమాలు ఏమీ వర్తించవు, ఏమీ లేవు. ఒకతూరి మనకు పట్టుబడి దొరికినప్పుడు పోతే అక్కడ అడ్రస్ కూడా ఉండదు. ఈడైతే లోకల్ గా మనకి ఏమి జరిగినా కూడా బిల్లుతో ఇస్తాము, బిల్లుతో ఉంటుంది రెడీగా, ఏదైనా మన డిపార్ట్మెంట్ కూడా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల 3 యొక్క నియమాలపైన ఈ రోజు సమ్మె జరుగుతున్నాం ఆల్ ఇండియా లోపల. ఒకటి, ఈ ఆన్లైన్ మందులు నిలిపేత కావాలను, అధిక డిస్కౌంట్లు ఇచ్చి ప్రజలను అయితేనేమి, పేషెంట్ మోసగించే తనాలను మానుకోవాలను, డైరెక్ట్ గా అంచెలుగా మన వ్యాపార శైలి ఎట్లుండదో అదే విధంగా కావాలను. డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ నుండి డైరెక్ట్ గా రీటైల్ కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంతకు ముందు ఒక సిస్టమ్ అనేది ఉండదు. ఒక మంచి ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ ఎగ్జిక్యూటివ్ ఉండి డాక్టర్ కు చెప్పి ఈ మందులు రాయాలా, ఈ మందుల యొక్క అవన్నీ తెలిపి చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఏమీ ఎడ్యుకేషన్ లేకోకుండా, మార్కెటింగ్ లేకోకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి అది నియంత్రించాలని కోరుకుంటూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు, మా యొక్క కెమిస్ట్ సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి భారతీయునికి
మన ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మా ప్రెసిడెంట్ రంగారెడ్డి గారు ఇప్పుడే చెప్పారు. నేను కార్యదర్శిగా సుంకు వేణుగోపాల్ గా నేను కూడా సింపుల్ గా ఒక 3 మాటలు మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. నంబర్ 1 ఏంటి అంటే, ఈ భారతదేశంలోనే ఎక్కువ సభ్యులు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏమన్నా ఉంది అంటే ఇట్ ఈస్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. 12,50,000 మంది ఉంటూ ఒక దగ్గర 1 కోటి మందికి మనము వాళ్ళకి అవసరాలకు గాను ఉద్యోగాలు గాను మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మాకందరికీ బాగా తెలుసు కరోనా విషయంలో ఏ విధంగా మనం సపోర్ట్ చేసినాం అనేది మీకు అందరికీ ఎరుక. ఏ విధంగా అయితే ఒక సైనికుడు దేశాన్ని రక్షణగా ఉన్నాడో ఆ విధంగా మేము 12,50,000 మంది ఆరోగ్య పరిరక్షణలో రక్షిస్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మేము బంద్ పాటించడం ఏంటి అంటే 3 ముఖ్య ఉద్దేశాలు. నంబర్ 1, అనెథికల్ ప్రాక్టీసింగ్ అనేది ఉండకూడదు. హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అనే వాటిని నియంత్రణ చేయాలనేది, ఈ ఆన్లైన్ సిస్టమ్ ని డిస్కౌంట్ లేకుండా చేయడం అనేది ఈ మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మేమందరము మా కెమిస్ట్ అందరినీ మీరు ఒక మనుషులుగానో కెమిస్టుగానో గుర్తించండి. వీఆర్ గ్రేట్ వారియర్స్ లైక్ భారత సైనికుల మాదిరి మేమందరం. జై గణేష్, జై గణేష్.